ఈ రోజు గోపి పుట్టినరోజు. హోటలు కట్టిన 10 సంవత్సరాల వరకు ఈ రోజు ఎంతో వైభవంగా జరిపించేవాళ్ళం. ఆ తరువాత ఈ 13 సంవత్సరాలుగా ఆ స్థానంలో విషాదం గూడు కట్టుకుంది. ఆ రోజులు తలుచుకుంటే గుండె చెరువుతుంది. శాంతం మొదన పిల్లలతో ఏమైపోయిందో, ఎక్కడుంటుందో తెలియదు. అమ్మా, ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు కదమ్మా, కనీసం ఈ రోజైనా అన్నయ్య ఇంటికి రాడా? ఏమని వస్తాడమ్మా? వచ్చి తన పుట్టినరోజుని ఆనందపడతాడా? తండ్రి చనిపోయిన రోజుని బాధపడతాడా? వాడు ఎక్కడున్నా ఈ రోజు వాడికి మనశ్శాంతి ఉండదమ్మా. తండ్రిని చంపిన వాళ్ల మీద పగ సాధించడానికి మీ చదువుల నెపంతో వద్దంటున్న ఈ ఊరికి మళ్లీ తీసుకుని వచ్చాడు. పాము పడగ నీడని కాపురం పెట్టించాడు. ఇప్పుడు వాడెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? వండర్ఫుల్. మీరు లెఫ్టిస్టా? కాదు, కుడి చేత్తో ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అందుకని ఎడం చేయి మధ్య అలవాటు చేసుకుంటున్నాను. చెయ్యి ఏదైనా నా పరిచయం వల్ల ముందు ముందు మీకు బాగా కలిసి వస్తుందిలేండి. ఎగ్జాక్ట్లీ. ఎక్కడెక్కడో ఎందుకు, ఇక్కడే మా క్లబ్ లో పర్మనెంట్ గా ఉండిపోకూడదు? వాట్ యు సే మిస్టర్ కృష్ణ? తిట్టే నోరు తిరిగే కాలు నిలకడగా ఉండలేవు సార్. ఎవరికి పర్మనెంట్ గా అమ్ముడుపోవటం నాకు ఇష్టం లేదు. బాయ్. హాయ్. ఓకే బాస్. ఏమిటా చూపు? నువ్వు మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నావు. షటప్. అడ్డులేవండి, నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా నిన్ను చిన్న బాస్ తీసుకురమ్మన్నారు? నోర్మోయ్, డాన్సర్ అయినంత మాత్రాన నీతి వాళ్ళ దాననుకున్నాడా మీ బాసు? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పండి. ఓ పెద్ద బాసు గారా? అదిగో ఆ పెద్ద బంగ్లాలో దూరుంటారా? రండి. ఎవరు మీరు? మేము సిఐడీలో. ఇక్కడ మీకేం పని? ఒక దొంగను దొరుకుంటూ వచ్చాం. వాడు మీ బంగ్లాలో దూరాడు. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు. మీరు పొరపడుతున్నారు. నేను మేల్కొనే ఉన్నాను. ఇక్కడికి ఎవరూ రాలేదు. లేదమ్మా, మేము కళ్ళారా చూసాం. మీ ఇల్లు ఒకసారి సోదా చేయాలి. అయితే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అమ్మాయి ఒంటరిగా పైన చదువుకుంటూ ఉంది, జాగ్రత్త. అలాగే. ఏ దొంగ దొరికాడా? దొంగ సరే గాని మేడ మీద అమ్మాయి ఒంటరిగా చదువుకుంటుందన్నారు. అల్లుడి గారితో ఉంటేను. అల్లుడు గారా? విజయ, ఏమిటమ్మా? ఏం చేస్తున్నావు?
ఉక్కగా ఉంటే షవర్ బాత్ చేసి తల చిక్కు తీసుకుంటున్నాను. అది సరే, నీ గదిలో ఎవడో మొగాడున్నట్ట? ఏడి ఎక్కడ? మగవాడా? ఇక్కడెవరు లేరే? ఎవరు లేరా? ఇంతకుముందు దొంగను వెతుక్కుంటూ వచ్చిన సిఐడి ఆఫీసర్స్ మీ అమ్మాయి గదిలో అల్లుడు గారు కూడా ఉన్నారని చెప్పారే. నాకు పెళ్లి కాకుండా అల్లుడు గారు ఇప్పుడు ఎలా వస్తారమ్మా? విచిత్రంగా ఉందే. వాళ్ళు నాకు అలా ఎందుకు చెప్పుంటారబ్బా? నిజమేనమ్మా, వాళ్ళు సిఐడీలు కారు, పిచ్చి వాళ్ళులా ఉన్నారు. అవునమ్మా. అయినా వాళ్ళు చెప్పడం ఏమిటి, నేను నమ్మడం ఏమిటి? నా పిచ్చి కాకపోతే. అంతేనమ్మా. అతను నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? ఇంతకు ముందేనమ్మా. నిజ నా దగ్గర నీ వెధ వేషాలు. ఎవడో దొంగ వెధవని నేరుగా బెడ్రూమ్ కు తీసుకొచ్చి పులికి అంత ఎదిగామన్నమాట. ఎవడాను? బయట వస్తావా, కాల్చమంటావా? వచ్చేస్తున్నానండి. ఏదో అపధర్మం దూరాల్సి వచ్చింది, అంతేగాని నేను దొంగను కాను, వాళ్ళు సిఐడీలు కారు. దొంగవు కాకపోతే ఈ వేళప్పుడు ఇలా దొంగదారిని ఇంట్లో ప్రవేశించాల్సిన అవసరమే వచ్చింది. అత్తయ్య, ఏమన్నావురా? నీకు నేను అత్తయ్యనా? విజయ, ఏమిటలా గుడ్ల మిట్టగరించి చూస్తావు? పోలీసు ఫోన్ చేయి. పోనీలేమ్మా పాపు. ఈ అభిమానం ఏమిటి? వాడే నీ మేనమావ కొడుకా, మేనత్త కొడుకా? ఫోన్ చేయి. రండి, నమస్కారం. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావమ్మా? నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నా కంటికి నిద్ర ఎలా వస్తుందనుకున్నావురా? ఈ నిప్పుతో చెలగాటం ఇంకా ఎన్నాళ్ళు బాబు? ఆ నిప్పు ఆర్పేసే వరకు తప్పదమ్మా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఏమో బాబు, ఈవేళ నీ పుట్టినరోజు. అన్నయ్య ఇంకా వస్తాడు వస్తాడని నీకోసం చెల్లెళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు. వాళ్ళ చేత్తో నీకు తీపి తినిపించాలని ఎంతో ముచ్చటపడ్డారు. గొంతులో కాలకోట విషయం తగులుతుంటే నోటికి తీపి ఎలా రుచిస్తుందమ్మా? నిజమే నాయన, కానీ నీ బాధ నాకు తెలుసమ్మా. భయపడకు, ఖర్చులు కొంచెం. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ కొడుకు ఎప్పుడూ అవినీతి పనులకు పాల్పడ్డమ్మా. తీసుకో, ఆకలిస్తోంది, త్వరగా అన్నం పెట్టమ్మా. అలాగే రా బాబు. అమ్మా, ఆ రోజు నాన్నగారి వీలునామా రాసిన లాయర్ గారి పేరు జ్ఞాపకం ఉందా? లేకేం బాబు, ఆయన పేరు గురునాథం గారు. శివాలయం వీధిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. అది నేను కనుక్కుంటాను గాని అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఈ రోజు అనుకోకుండా అత్తయ్యని విజయని చూశాను. వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? కులాసా? బానే ఉన్నారమ్మా, కానీ నన్ను వాళ్ళు గుర్తుపట్టలేదు. అదే ఒకందుకు మంచిది అనుకుని వచ్చేసాను. ఒక్కసారి వాళ్ళని చూడాలని ఉందిరా. ఇప్పుడు కాదమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. ఎవరూ లేని పేదరాలివే. అవునండి. పాపం, నీ రోజుతో నీ పేదరికం తీరిపోతుందిలే. మీరు చాలా మంచివారండి. నా మంచితనకేం గాని నువ్వు మాత్రం చాలా అమాయకురాలి.